Hi guys, welcome to Cricket Chat with Venkatesh. T20 వరల్డ్ కప్కి సెలెక్ట్ చేసిన ఇండియన్ టీం గురించి రకరకాల రియాక్షన్స్ వస్తున్నాయి. కొన్ని యాంగ్రీ రియాక్షన్స్ వస్తున్నాయి. రింకు సింగ్ని పక్కన పెట్టడం గురించి, ఇంకొంతమంది హార్దిక్ పాండ్యాని వైస్ కెప్టెన్ చేయడం మీద ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకా రకరకాల వ్యాఖ్యానాలు వస్తున్నాయి. నా రియాక్షన్ ఒకటే ఏంటంటే, ఓపెన్గా చెప్తున్నాను, నేనేదో వ్యూస్ కోసం లేకపోతే వ్యూస్ని దృష్టిలో పెట్టుకొని డిప్లొమాటిక్గా మాట్లాడే టైప్ కాదని ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తుంటే. నాకేమనిపిస్తుంది అంటే, మేబీ ఐ కుడ్ బి రాంగ్, బట్ నాకు అనిపిస్తున్న ఇంప్రెషన్ ఏంటంటే, ఈ టీంతో వెళ్ళి మనం కప్ గెలుచుకునే అవకాశాలు చాలా చాలా తక్కువ. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ సెలెక్టర్స్ హ్యావ్ డన్ ఏ బ్యాడ్ జాబ్, సరైన టీంని సెలెక్ట్ చేయలేదని అనట్లేదు నేను. మనం ఆప్షన్స్ కూడా లేవు అక్కడ, ఎక్కువగా ఆప్షన్స్ కూడా లేవు. కొంచెం బోల్డ్గా ఆలోచించి ఇంకొక అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి ఉంటే, అంటే మొన్న ఎవరో మాథ్యూ హెడ్ అని ఎవరో అంటున్నారు, మేమేంటంటే మేము ఐకాన్స్ని బట్టి వాటిని బట్టి సెలెక్ట్ చేయని టీం రిక్వైర్మెంట్ బట్టి సెలెక్ట్ చేస్తాము. సో అలాగా మీరు సీనియర్లందరినీ పక్కన పెట్టి ఒక మంచి యూత్ఫుల్ టీంని తయారు చేసి ఉంటే వేరే ఉండేదేమో. అప్పుడు మనకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ, అంటే ఆల్రౌండర్స్, బ్యాటింగ్ చేయగల బౌలర్స్, లెఫ్ట్ హ్యాండర్స్, సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండర్స్, ఇవన్నీ వచ్చి ఉండేవాళ్ళేమో. సో అది పక్కన పెడితే అది కాదు అక్కడ ప్రాబ్లం. ఏంటంటే లాస్ట్ T20 వరల్డ్ కప్ మనం ఎప్పుడు ఆడాం? 2022లో ఆడాం. వింటర్లో, లేటర్ పార్ట్ ఆఫ్ ది ఇయర్ ఆడాం. సెమీఫైనల్లో ఓడిపోయాం ఇంగ్లాండ్ చేతిలో 10 వికెట్స్ తేడాతో, హ్యూమిలేటింగ్ డిఫీట్. అప్పటి బ్యాటింగ్ లైనప్ చూడండి మీరు. ఇదే రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఓపెన్ చేసినప్పుడు కేఎల్ రాహుల్ ఒక్కడే మిస్సింగ్. విరాట్ కోహ్లీ ఉన్నాడు, సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు, రిషబ్ పంత్ ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు. సో సేమ్ ఉన్నారు. అక్షర్ పటేల్ కూడా ఉన్నాడు, జడేజా ఉంటాడు మేము. సో సేమ్ లైనప్తో మనం వెళ్తున్నాం. అప్పుడు మనకి బ్యాటింగ్లో డెప్త్ లేదు, ఇప్పుడు బ్యాటింగ్లో డెప్త్ ఉండే అవకాశం లేదు. అప్పుడు ఇంకా బ్యాటింగ్లో డెప్త్ కూడా ఉంది, ఎందుకంటే అక్షర్ వాజ్ దేర్, అశ్విన్ కెన్ ఆల్సో బ్యాట్. సో ఏమైనా సరే అప్పుడు టీం ఎలా ఉందో, ఆల్రౌండర్స్ లేకుండా, బ్యాటింగ్ చేయగల బౌలర్స్ లేకుండా, బౌలింగ్ చేయగల బ్యాటర్స్ లేకుండా, ఇలాంటి సిచ్యుయేషన్ ఇప్పుడు కూడా ఉంది. సో ఈ టీంతో వెళ్తే మన బ్యాట్స్మెన్ ఒకరిద్దరు అవుట్ అయితే, ఒక 3 వికెట్లు పడ్డాయనుకోండి, పవర్ ప్లేలో 3 వికెట్లు పడ్డాయనుకోండి, తర్వాత వాళ్ళు స్లోగా ఆడాల్సిన పరిస్థితి, ఎందుకంటే పెద్దగా బ్యాటింగ్లో డెప్త్ లేదని చెప్పి. అలాగే బౌలింగ్లో ఒక బౌలర్కి ఏమైనా ఇంజరీ అయింది, లేకపోతే ఒక బౌలర్ సరిగ్గా వేయట్లేదు, ఆప్షన్స్ పెద్దగా ఉండవు అక్కడ. సో ఇలాంటి పరిస్థితుల్లో బౌలింగ్ అటాక్లో కూడా అంత పదును కనపట్టలేదు మనకి. సో ఇవన్నీ చూస్తుంటే నాకెందుకు, అదే మీరు ఆస్ట్రేలియా టీం ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అక్కడ చూడండి, వాళ్ళకి 3 టాప్ క్లాస్ ఆల్రౌండర్స్ ఉన్నారు. వాళ్ళ కెప్టెన్ మిచెల్ మార్ష్తో పాటు క్యామరన్ గ్రీన్, మార్కస్ స్టాయినస్, 3 ఉన్నారు. ఇంకా ఆస్టన్ ఏగర్ ఈజ్ అనదర్ ఆల్రౌండర్. దేర్ బౌలర్స్ లైక్ ప్యాట్ కమిన్స్ అండ్ స్టార్క్ అండ్ బ్యాట్. ఇంకా వాళ్ళ బ్యాట్స్మెన్లో మ్యాక్స్వెల్ ఏంటి, ట్రావిస్ హెడ్, ఇంకా చాలామంది బౌలింగ్ వేయగల వాళ్ళు బోల్డ్ మంది వాళ్ళకి అక్కడ మనకు కనిపిస్తుంది. అలాగే ఇంగ్లాండ్ తీసుకుంటే, ఇంగ్లాండ్ టీంలో కూడా ఆల్రౌండర్స్ బోల్డ్ మంది ఉన్నారు. శామ్ కరన్ ఉన్నాడు, మొయిన్ అలీ ఉన్నాడు, క్రిస్ జోర్డన్, లియామ్ లివింగ్స్టన్. సో దే హ్యావ్ గాట్ సో మెనీ ఆల్రౌండర్స్. అండ్ వాళ్ళ బ్యాట్స్మెన్ కూడా, వాళ్ళ బౌలర్స్ కూడా దే కెన్ ఆల్సో బ్యాట్. ఆదిల్ రషీద్కి 10 ఫస్ట్ క్లాస్ హండ్రెడ్స్ ఉన్నాయి. సో వాళ్ళకి అన్ని టీమ్స్కి, వాళ్ళకి ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ టీం అనౌన్స్ చేశారు, దాంట్లో 5-6 మంది మంచి ఆల్రౌండర్స్ కనిపిస్తున్నారు. కానీ మన టీంలో ఉండడానికి 3 ఆల్రౌండర్స్ అక్కడ కనిపిస్తున్నారు, హార్దిక్ పాండ్యా, జడేజా అండ్ అక్షర్. బట్ జడేజా అండ్ అక్షర్ సేమ్ టైప్ ఆఫ్ స్కిల్ సెట్ కాబట్టి వాళ్ళిద్దరిలో ఒకరిని ఆడించుకునే వీలు ఉంటుంది మనకి. సో మనకి మిగతా వాళ్ళలో ఎవరు బౌలింగ్ చేయగలరు? బ్యాట్స్మెన్లో చేస్తే శివం దుబే ఒక 2 ఓవర్లు వేయగలడు. యశస్వి జైస్వాల్ క్యాన్ బౌల్, బట్ ఈజ్ నాట్ బౌలింగ్ ఇన్ ఎనీ ఇంపార్టెంట్ ఈవెంట్స్ లైక్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆర్ IPL. ఎవరున్నారు అక్కడ? అలాగే బ్యాట్స్మెన్లో మీకు సిరాజ్ కానీ, బుమ్రా కానీ, కుల్దీప్, చహల్, వీళ్ళెవ్వరు కూడా బ్యాటింగ్ చేసే రకాలు కాదు. హర్షదీప్, వీళ్ళెవ్వరు కూడా కాదు. వాళ్ళ నుంచి యూ కెనాట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ 10 runs. ఇలాంటి టీంతో వెళ్తే మనం ఎలా గెలుస్తాం వరల్డ్ కప్? అది నా ప్రశ్న. సో నాకైతే నమ్మకం లేదు. అది అంటారు కదా, మాకు నమ్మకం లేదు దూరా అని మీరు ఏదో
అదేంటో నాకు చాలా రోజులు అర్థం కాలేదు. ఏదో లీడర్ సినిమాలో దీంట్లో డైలాగ్ అంట, కానీ ఆ తర్వాత నేను చాలా ఫ్రీక్వెంట్గా వింటున్నాను. నేను అదే అంట, మాకు నమ్మకం లేదు టీంతో. ఐ కుడ్ బి రాంగ్. ఐ హోప్ దట్ టీమ్ విల్ ప్రూవ్ మీ రాంగ్. ప్రూవ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ లేకపోవడం మంచిదేమో కదా. నాకైతే అలా అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపిస్తుంది నాకు తెలీదు. ఈ టీంకి అంత సీన్ లేదు, వరల్డ్ కప్ గెలిచేంత సీన్ లేదు. నో డౌట్ అక్కడ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్నారు. బహుశా వాళ్ళిద్దరికి ఇది ఆఖరి వరల్డ్ కప్ కూడా కావచ్చు. వాళ్ళిద్దరూ గట్టి పట్టుదలతో ఆడతారు, ఇద్దరు కూడా ట్రై చేస్తారు. కానీ టీం అంతా సెట్ కావాలి. యూ కెనాట్ డిపెండ్ ఆన్ 1 or 2 ప్లేయర్స్. మన వన్డే వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ స్కోర్డ్ మోస్ట్ ఆఫ్ ది రన్స్. అంతకుముందు వరల్డ్ కప్లో 5 సెంచరీలు చేశాడు రోహిత్ శర్మ. కానీ గెలిచాం మనం ఒక్క ప్లేయర్తో, 2 ప్లేయర్స్తో కాదు కదా. టీం అంతా సెట్ కావాలి. ఈసారి బుమ్రా ఉన్నాడు, మనకి అడ్వాంటేజ్. బుమ్రా లాంటి బౌలర్. కానీ మిగతా వాళ్ళు అతను సపోర్ట్ ఇస్తారా? ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ టోటల్లీ రూల్డ్ అవుట్ అని చెప్పి, కానీ ఛాన్సెస్ తక్కువ కనిపిస్తున్నాయి. బికాస్ ల్యాక్ ఆఫ్ బ్యాటింగ్ డెప్త్ ఎక్కువ నాకు అదొక ఇబ్బందిగా కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే నాకు సెలక్షన్లో నచ్చని విషయం ఏంటంటే అక్షర్ పటేల్, జడేజా ఇద్దరిని 11లో పెట్టడం. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ అక్షర్ పటేల్ ఈజ్ నాట్ ఏ గుడ్ ప్లేయర్. ఇద్దరు సేమ్ కైండ్ ఆఫ్ ప్లేయర్స్ని మీరు టీంలో పెడితే ఏమవుతుందంటే వాళ్ళిద్దరి మధ్య పోటీ క్రియేట్ అవుతుంది. లాస్ట్ టైం ఇదే జరిగింది. లాస్ట్ వరల్డ్ కప్లో ఇదే ద్రావిడ్, ఇదే రోహిత్ కాంబినేషన్ ఏం చేశారంటే రిషబ్ పంత్, దినేష్ కార్తిక్ ఇద్దరిని కీపర్స్గా పెట్టారు. ఇద్దరిని కొన్ని మ్యాచ్లో రిషబ్ని, కొన్ని మ్యాచ్లో దినేష్ని ఆడించారు. ఇద్దరు ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే సంబడి బ్రీతింగ్ డౌన్ యువర్ నెక్ అంటారు ఇంగ్లీష్లో. ఒకరెవరో నువ్వు కనుక బాగా ఆడకపోతే నేను వచ్చిన ప్లేస్లో కూర్చుంటా చూడు అన్నట్టుగా ఒకరు మీ వెనకాల ఉంటే దట్ క్రియేట్స్ అన్ అన్నెసెసరీ ప్రెషర్. మిగతా ఏ ప్లేయర్కి అలాంటి ప్రెషర్ లేదు చూడండి, ఎవరికి లేదు. హార్దిక్ పాండ్యా లాంటి ఇంకో ప్లేయర్ లేడు. ఇద్దరు స్పిన్నర్స్ ఉన్నారు, నో డౌట్, చహల్ అండ్ కుల్దీప్. బట్ కుల్దీప్ ఈజ్ మచ్ అహెడ్ దెన్ చహల్ ఈజ్ దేర్. ఓన్లీ ఎప్పుడైనా థర్డ్ స్పిన్నర్ ఆడాల్సి వస్తే ఆడతారు. కానీ వీళ్ళిద్దరి మధ్య ఆ పోటీ అనేది ఉంది. కరెంట్ ఐపీఎల్లో కూడా అక్షర్ ఈజ్ టర్నింగ్ అవుట్ బెటర్ పర్ఫార్మెన్సెస్ దెన్ జడేజా. సో జడేజాకి ఎప్పటికీ ఆ ప్రెషర్ అనేది, కాంపిటీషన్ ఫీల్ అవుతాడు జడేజా. అది మంచిది కాదని నేను అనుకున్నాను. సో నేను దానికి ఎగ్జాంపుల్ కూడా అదే, దినేష్ వర్సెస్ రిషబ్ ఎగ్జాంపుల్ ఇచ్చిన లాస్ట్ T20 వరల్డ్ కప్లో. సో ఇదొక్కటి నాకు అస్సలు నచ్చని విషయం. అక్షర్ పటేల్ మీరు స్టాండ్ బైస్లో పెట్టుకోవాల్సింది. జడేజాకి ఏదైనా ఇంజరీ అయితే ఒక మ్యాచ్కి ఒక మిస్ అయినా సరే తర్వాత ఐసీసీ నుంచి పర్మిషన్ తీసుకుని మన అక్షర్ని ఒక మ్యాచ్కి ఆడించలేకపోయినా నెక్స్ట్ మ్యాచ్లో అతను ఆడించుండే పరిస్థితి ఉండేది. అలా కాకుండా మీరు అక్షర్ని పెడితే ఏంటంటే ఒక ఆప్షన్ మీకు ఉంది, ఓకే, కానీ ఆప్షన్ అవసరమా? ఇద్దరు సేమ్ స్కిల్ సెట్ కదా, ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ మీరు ఆడించే సిచ్యువేషన్ చాలా వరకు ఉండదు. ఎందుకంటే మీ ప్రత్యర్థి టీంలో కనీసం 2-3 లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉంటారు. సో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నప్పుడు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్కి బౌలింగ్ ఇవ్వరు. మోస్ట్ ఆఫ్ ది కెప్టెన్స్ డోంట్ గివ్. అందులో ఇద్దరు ఉన్నప్పుడు మీకు ఇంకా అది ఇబ్బంది అవుతుంది. దట్ బికమ్స్ హ్యాండిక్యాప్. సో అది పరిస్థితి. సో అది నాకు నచ్చని విషయంగా చెప్పుకోవాలి. అలాగే మరి హార్దిక్ పాండ్యానికి వైస్ కెప్టెన్సీ ఇవ్వడం అదంతా గుజరాత్ పాలిటిక్స్, జైషా చేశాడు, అమిత్ షా చేశాడు అంటున్నారు. ఐ డోంట్ బిలీవ్ దట్. ఒకవేళ రికమెండేషన్గా వచ్చింది, పొలిటికల్ కన్సిడరేషన్స్ వల్ల హార్దిక్ పాండ్యాకి వైస్ కెప్టెన్సీ ఇచ్చారంటే అలా అయితే కెప్టెన్సీని ఇచ్చి ఉండేవారు కదా. హీ వాజ్ టౌటెడ్ యాజ్ ఇండియాస్ క్యాప్టెన్, ఫ్యూచర్ క్యాప్టెన్ అని అనుకున్నారు. మళ్ళీ రోహిత్ శర్మని ఎందుకు తీసుకొచ్చారు? దానికి కారణం ఏంటంటే రోహిత్ శర్మ ఈజ్ ఎ బెటర్ క్యాప్టెన్ అని మనకి వన్డే వరల్డ్ కప్లో ప్రూవ్ అయింది. తర్వాత హార్దిక్ పాండ్యా ఇంజరీ ప్రోన్. సో అలాంటి ప్లేయర్ని క్యాప్టెన్ చేయకూడదని చెప్పి పక్కన పెట్టారు. సో మనకి క్రికెటింగ్ కన్సిడరేషన్స్తో ఉన్నాయి, పొలిటికల్ కానీ రీజనల్ కన్సిడరేషన్స్ లేవు అక్కడ. హార్దిక్ పాండ్యాకి ఎందుకు వైస్ కెప్టెన్సీ ఇచ్చారని కూడా నాకు కనిపించిన లాజిక్ నేను చెప్తాను. ఒకటేంటంటే అతనికి రోహిత్ శర్మకి మధ్య ఒక అన్నెసరీ ఒక డిస్కార్డ్ క్రియేట్ అయింది, వాళ్ళిద్దరి మధ్య ఒక స్పర్ధ క్రియేట్ అయింది ముంబై ఇండియన్స్ ఎపిసోడ్ వల్ల. సో హార్దిక్ పాండ్యాని పూర్తిగా పక్కన పెట్టేస్తే ముంబై ఇండియన్స్లో ఈజ్ లీడింగ్ రోహిత్ శర్మ. అతను కనీసం నీకు వైస్ కెప్టెన్సీ ఇస్తాను, నీ మీద ఒక బాధ్యత పడతాను, నువ్వు బాగా పర్ఫామ్ చేయి అని చెప్పి అతని మీద ఒక నమ్మకం ఉంచడం ఒకటి. ఎందుకంటే ఈజ్ ఇంపార్టెంట్ ప్లేయర్, ఎందుకనేది కూడా చెప్తాను. రెండోది ఏంటంటే మీరు రిషబ్ పంత్ ఈజ్ అన్ ఆప్షన్. బట్ రిషబ్ పంత్ ఇంజరీ నుంచి వస్తున్నాడు, చాలా కాలం తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నాడు. ఈ ఫార్మాట్లో హీ హాజ్ నాట్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ సో ఫార్. మనకి సంజు శాంసన్ ఆప్షన్ ఉంది అక్కడ. సో అలాంటప్పుడు అతను వైస్ కెప్టెన్ చేస్తే మీరు కంప్లీట్లీ సంజు శాంసన్ ఆప్షన్ని క్లోజ్ చేసినట్టు అవుతుంది. సో అది ఒక కారణం. రిషబ్ పంత్ ఎంతవరకు
ఈ ఫార్మాట్లో ప్రూవ్ చేసుకుంటాడు అనేది హీ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. సో మీరు రిషబ్ పంత్కి వైస్ క్యాప్టెన్సీ ఇస్తే కంప్లీట్గా షట్ డౌన్ చేసినట్టు ఉంటుంది సంజు శాంసన్ ఛాన్సెస్. ఇక్కడ వైస్ క్యాప్టెన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది టూర్ సెలెక్షన్ కమిటీ. అతన్ని 9 out of 10 times మ్యాచ్లో ఆడించాల్సిన పరిస్థితి. మూడోది బుమ్రా ఛాయిస్ అవుతుంది వైస్ కెప్టెన్. కానీ బుమ్రా పెద్దగా క్యాప్టెన్సీ చేయలేదు. ఇప్పుడు రిషబ్ పంత్ కానీ హార్దిక్ పాండ్యా కానీ ఐపీఎల్లో వాళ్ళు సీజన్స్ టుగెదర్ దే హ్యావ్ లెడ్ టీమ్స్. బుమ్రా ఈ ఫార్మాట్లో పెద్దగా క్యాప్టెన్సీ అనుభవం లేదు. సో అలాంటప్పుడు అలాంటి వైస్ కెప్టెన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. సో హార్దిక్ పాండ్యా ఇస్ రైట్ చాయిస్ నన్ను అడిగితే. కొంతమంది ఏమంటారంటే హార్దిక్ పాండ్యాని ఆడించడం వల్ల శివం దుబేకి ఛాన్సెస్ కంప్లీట్గా క్లోజ్ అయిపోతాయి, శివం దుబే డోర్స్ క్లోజ్ అయిపోతాయి. కావు. దానికి నేను మీకు ఇప్పుడు ఇస్తాను, ఒక 11 ఇస్తాను చూడండి. ఈ రకమైన 11 ఆడిస్తే మనకి ఇద్దరిని శివం దుబే హార్దిక్ పాండ్యా ఇద్దరిని ఆడించే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యా ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు ఒక సినేరియో ఆలోచించండి. కుల్చా కాంబినేషన్ ఇద్దరిని ఆడిస్తే మనకు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఎందుకు వస్తాయి అద్భుతమైన రిజల్ట్స్? వాళ్ళిద్దరూ వికెట్ టేకింగ్ బౌలర్స్, గతంలో మనకు ప్రూవ్ చేసుకున్నారు. వాళ్ళిద్దరిని ఆడించాలంటే మీకు హార్దిక్ పాండ్యా లాంటి ఒక థర్డ్ సీమర్ హూ కెన్ బ్యాట్ కావాలి. మీరు చూడండి, నెంబర్ 6లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 7లో జడేజా ఇద్దరు బ్యాటింగ్ చేయగలరు. ఆ తర్వాత కుల్చా కాంబినేషన్, బుమ్రా, హర్షదీప్, సిరాజ్. ఇప్పుడు అక్కడ ముగ్గురు పేసర్స్ వచ్చారు, ముగ్గురు స్పిన్నర్స్ వచ్చారు. అక్కడ టర్న్ అవుతాయి పిచ్లో. ఇండియా డే మ్యాచ్లు ఆడుతున్నారు, కెరబియన్లో టర్నింగ్ పిచ్చెస్ ఉంటాయి. సో ముగ్గురు స్పిన్నర్స్ ఆడించాలంటే మీకు హార్దిక్ పాండ్యా నుంచి ఒక సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ ఉంటే మీకు బ్యాటింగ్లో డెప్త్ని కాంప్రమైజ్ చేయకుండా మీరు థర్డ్ సీమర్ మీకు దొరుకుతారు. సో అందుకని హార్దిక్ పాండ్యా ఉండాలి. హార్దిక్ పాండ్యా అంటే ప్లేయర్ ఉండడం వల్ల మీకు ఆప్షన్ వస్తుంది. తర్వాత శివం దుబే ఇద్దరిని ఎలా ఆడించవచ్చు అంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి దానికి. అదేంటంటే యశస్వి జైస్వాల్ని పక్కన పెట్టి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఓపెన్ చేస్తారు. బికాజ్ విరాట్ కోహ్లీ ఇప్పుడు పవర్ ప్లేలో చాలా అగ్రెసివ్గా ఆడుతున్నాడు, రోహిత్ శర్మ కూడా అగ్రెసివ్గా ఆడుతున్నాడు. బట్ వాళ్ళిద్దరితో ఓపెన్ చేస్తే మనకి బాగుంటుంది అని చెప్పి చాలామంది అంటున్నారు. ఎందుకంటే విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ ఈస్ గోయింగ్ డౌన్ ఆఫ్టర్ పవర్ ప్లే. సో పవర్ ప్లేలో ఆడిస్తే పవర్ ప్లేలో అతను సెటిల్ అయ్యి ఆ తర్వాత కూడా అదే ధోరణిలో ఆడతాడని చాలామంది అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళిద్దరు ఆడితే ఏంటంటే 3లో అప్పుడు సూర్యకుమార్ ఆడతాడు, 4లో రిషబ్ పంత్, 5లో శివం దుబే, 6లో హార్దిక్ పాండ్యా, 7లో జడేజా. మీకు శివం దుబేని ఆడించాలి. ఎందుకంటే స్పిన్ బాగా ఆడగల ప్లేయర్స్ మనకు కావాలి. అక్కడ స్పిన్నర్స్ ప్రతి టీంలో ఇద్దరు మినిమం స్పిన్నర్స్ ఉంటారు, ఒక పార్ట్ టైమర్తో కలిపి 3 ఉంటారు. సో స్పిన్ బాగా ఆడగల శివం దుబే ఈజ్ అ మస్ట్ ఫర్ అస్ అండ్ ఈజ్ అ లెఫ్ట్ హ్యాండర్ 6 hitter. సో అతను ఖచ్చితంగా ఆ మిడిల్ ఓవర్స్లో మనకి చాలా చాలా అవసరం. సో అతను అకామిడేట్ చేయాలంటే మీరు ఈ రకంగా కూడా అకామిడేట్ చేయొచ్చు. ఇంకోటి కూడా చెప్తాను, నేను ఒక గ్రాఫిక్ చేస్తాను చూడండి. ఈ గ్రాఫిక్లో ఏంటంటే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఓపెన్ చేస్తారు, కోహ్లీ అట్ నెంబర్ 3, 4లో స్కై, 5లో రిషబ్, 6లో దుబే, 7లో హార్దిక్ పాండ్యా, 8లో అక్షర్ పటేల్. నేను అక్షర్ పటేల్ ఎందుకంటే జడేజా కాదంటే అక్షర్ పటేల్ డౌన్ ద లైన్ ఆడగలిగే ప్లేయర్, 6 hitting చేయగల ప్లేయర్. వేరే జడేజా ఇస్ మిడిల్ ఆర్డర్ ప్లేయర్, నాట్ లేట్ మిడిల్ ఆర్డర్ ప్లేయర్ కాదు. సో అక్షర్ పటేల్, బుమ్రా, హర్షదీప్, కుల్దీప్. ఇక్కడ ఏంటంటే మీకు అక్షర్ బ్యాటింగ్ అట్ నెంబర్ 8, మీకు బ్యాటింగ్లో బ్రహ్మాండమైన డెప్త్ వస్తుంది. మీకు థర్డ్ సీమర్గా హార్దిక్ పాండ్యా ఉన్నాడు, ఇద్దరు స్పిన్నర్స్ ఉన్నారు మీకు అక్షర్ అండ్ కుల్దీప్. మీ థర్డ్ స్పిన్నర్ లేడు కానీ మీకు 5 పక్కా బౌలర్స్. మరి 6th బౌలింగ్ ఆప్షన్ శివం దుబే కెన్ బౌల్. శివం దుబే కెన్ గివ్ యూ a couple of overs of medium pace. Spin కి అనుకూలించి యశస్వి జైస్వాల్ కెన్ బౌల్ హిస్ లెగ్ స్పిన్. సో మనకి అక్కడ 6th బౌలింగ్ ఆప్షన్కి ఇద్దరు అవకాశం ఉంది, యశస్వి జైస్వాల్ అండ్ దుబే. ఈ కాంబినేషన్తో వెళ్తే మీకు నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉంటుంది. ప్లస్ మీకు 5 పక్కా బౌలర్స్ ఉన్న హార్దిక్ పాండ్యా మన 5th బౌలర్గా మనం 2-3 వరల్డ్ కప్స్లో ఆడాం. చాలా సందర్భాల్లో హార్దిక్ పాండ్యా 5th బౌలర్గా మనకి ఆ 4 overs కోటా ఇవ్వగలరు. పర్టికులర్లీ ఈ వికెట్ల పైన, బికాజ్ హీ హాస్ గాట్ గుడ్ వేరియేషన్స్. స్లోయర్ వన్స్ ఉన్నాయి, స్లోయర్ బౌన్సర్ ఉంది, ఈజ్ ఎ థింకింగ్ బౌలర్. సో హార్దిక్ పాండ్యా కెన్ గివ్ యూ దోస్ 4 overs. సో అని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఇవ్వకపోయినా ఈ కెన్ షేర్ ఇట్ విత్ దుబే అండ్ యశస్వి జైస్వాల్. సో అలాంటప్పుడు మనకి 8th దాకా బ్యాటింగ్ డెప్త్ వస్తుంది. ఈ టీంలో లెఫ్ట్ హ్యాండర్స్ చూడండి ఒకసారి, నేను హైలైట్ కూడా చేశాను లెఫ్ట్ హ్యాండర్స్. నెంబర్ 2లో యశస్వి జైస్వాల్, తర్వాత రిషబ్ అండ్ దుబే అట్ 5 and 6, తర్వాత అక్షర్ అట్ 7, ఈవెన్ హర్షదీప్ అండ్ కుల్దీప్ ఆర్ ఆల్సో లెఫ్ట్ హ్యాండర్. సో 6 లెఫ్ట్ హ్యాండర్స్ ఉండే అవకాశం. సో ఆ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ బ్రహ్మాండంగా, దిస్ షుడ్ బి అవర్ ఐడియల్ 11 అని చెప్పి నేను అనుకుంటున్నాను.
మరి ఈ ఐడియల్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? తర్వాత హార్దిక్ పాండ్యాకి వైస్ క్యాప్టెన్సీ ఇవ్వడం, తర్వాత రింకు సింగ్ డ్రాప్ చేయడం, వీటన్నిటి మీద మీ అభిప్రాయం కూడా నాకు చెప్పండి. తర్వాత మీలో కాంటెస్ట్ ఇచ్చాను కదా, కాంటెస్ట్ ఇచ్చిన దాంట్లో ఎవరైతే ఇండియన్ టీం సేమ్ టీం సెలెక్ట్ చేస్తారనేది కమ్యూనిటీ ట్యాబ్లో ఇచ్చాను. నేను దాదాపు 1000 కామెంట్స్ ఉన్నాయి. అన్ని చూడడంలో కొన్ని మిస్ అయితే నేను చూస్తాను, మిస్ కావచ్చు. మీది కానీ కరెక్ట్ అయితే ఆ స్క్రీన్ షాట్ నాకు షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కానీ వాటిలో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఈ డిస్క్రిప్షన్లో ఉంది, షేర్ చేయండి. మీరు కానీ కరెక్ట్ ఆన్సర్ సేమ్ 15 సెలక్షన్ కమిటీ ఏదైతే సెలెక్ట్ చేసిందో అదే ప్లేయర్స్ కనుక మీరు సెలెక్ట్ చేసి ఉంటే మన కమ్యూనిటీ ట్యాబ్ కాంటెస్ట్లో నాతో షేర్ చేయండి. ఆల్రెడీ ఒక మిత్రుడు షేర్ చేశాడు నాతో. సో అతను హ్యాస్ గివెన్ ఆల్ కరెక్ట్ ఆన్సర్స్. చూద్దాం మరి ఎవరు వచ్చేసారు. సో దట్స్ ఆల్. సో నేను ఇచ్చిన ఈ 11 విషయంలో మీ కామెంట్స్ ఏంటో చెప్పండి.